భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న వృద్ధురాలు భూమిని కావలసిన వారే నమ్మించి పట్టా చేసుకొని ఇప్పుడు పట్టించుకోకపోవడంతో ఓ వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో ఉంది. రెండు కాళ్ళు విరిగి మంచానికే పరిమితమైనటువంటి వృద్ధురాల్ని ఆదుకోవాలని అధికారులను కోరుతున్నారు గ్రామస్తులు. గోరికొత్తపల్లి మండలం బాలేపల్లికి చెందినటువంటి గుండబోయిన కొమరమ్మ ఒంటరిగా జీవనం గడుపుతోంది. ఈ క్రమంలో ఒంటరిగా భర్త లేని జీవితం గడుపుతున్నటువంటి కొమరమ్మకు 6 అన్నదమ్ములు కూడా అదే బాలేపల్లిలో ఉంటున్నారు. ఇక బాధితురాలికి సర్వే నెంబర్ 199లో 20 గుంటల భూమి ఉందని, ఈ నేపథ్యంలో బాధితురాలు కొమరమ్మ తన అన్నదమ్ములైనటువంటి 6 సోదరులు వంతుల వారీగా భూమిని కాస్తు చేస్తూ తిండి గింజలు పెడుతున్నట్లు తెలిపారు గ్రామస్తులు. కాగా వంతుల వారీగా మొదట్లో బాగానే చూసుకున్నారని, కొమరమ్మ సోదరులో ఒకరైనటువంటి రాజయ్య కుమారుడు కాస్తు చేసే సమయంలో నమ్మించి 20 గుంటల భూమిని తనపై పట్టా చేయించుకొని ఇప్పుడు కొమరమ్మను పట్టించుకోవడం లేదన్నారు గ్రామస్తులు. ఇక 10 రోజుల క్రితం కాలు జారి పడడంతో 2 కాళ్ళు విరిగి మంచానికే పరిమితమై దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. ఇక మిగతా సోదరులు భూమి అమ్మి ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్తుంటే ఇక మేనలుడు మాత్రం తనకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇక చావు బతుకుల మధ్య ఉన్నటువంటి వృద్ధురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. 6 అన్నదమ్ములు కాళ్ళు 2 కాళ్ళు ఇరిగినాయి. మా మరిది కొడుకు పట్ట చేసుకున్నాడు. న్యాయం కోరాలి, సాయం చేయాలి. బాంచాను ఇప్పుడు ఉపాసం చేస్తాను, తలకు లేదు పేగి లేదు. మేము సాధ కాకుండా అయినాం, మా పిల్లల సుత సాధ కాకుండా అయ్యారు. ఎంతగానో ఏదో బాంచాను, 2 లక్షల దాకా పెట్టుకున్నాం, సాధినాం, దాఖాలు తిరిగినాం, దట్ట తిరిగినాం. ఇప్పుడు రానిత్తలేడు, ఫోన్ ఇత్తలేడు. నా పేరు లక్ష్మి. మా మానత్త పోయి మా చిన్నయ్య కొడుకు పట్ట చేసుకున్నాడు, ఇత్తలేడు. ఆయనకు 2 కాళ్ళు ఇరిగినాయి. ఆయనకి ఎవరు తానం పోతలేరు, అన్నం చక్కగా పెడతలేరు. మాకు న్యాయం కోరాలని మాట్లాడతాం. గుండెమైన కోరమ్మకు 6 అన్నలు ఉన్నారు. ఒక చిన్న తమ్ముడు కొడుకు అకరంగా పట్ట చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెకు 2 కాళ్ళు ఇరిగినాయి. ఇంటనే పడి ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ పోయినాం, ఆడియో ఆఫీస్ పోయినాం, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ అవి వీడికి పోతే ఆడికన్నా ఆడిపోతే వీడికంటాను. సొమ్ము ఉంటే అమ్ముకోపోయి మేము 30,000 40,000 అయితే అవి మేము 40,000 కలిపి 8,000 పెట్టి ఇప్పుడు 3 నెలల కింద దవాఖాన తీసుకుపోయినాం. ₹1,00,000 దాకా అయినాయి. పట్ట చేసుకొని ఇప్పుడు ఏమైనా పక్కపడి నుండి పట్ట చేసుకొని ఇప్పుడు నాదే అంటాడు. 2 కాళ్ళు ఇరిగి ఉన్నాయి. ఆ 2 కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఏం లేవు. ఎంఆర్ దగ్గర పోతే కలెక్టర్ పోతే ఎంఆర్ దగ్గర తిరిగి అట్లా కలిసి పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు సివిల్ కేసు అంటారు. ఇవాళ రేపు సచ్చట్టు 2 కాళ్ళు ఇరిగి ఉన్నాయి. ఏదున్నా అది కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారు కానీ ఆ ముసలిదానికి సహకరించాలని మీ అందరినీ కోరుతున్నాం. ఆ 20 గుంట్ల భూమి అన్నదమ్ములు మనిషికి ఒక సంవత్సరం దున్నుకుంటా 3 లెక్కల బియ్యం పోసిర్రు, వడ్లు పెట్టిర్రు. అట్లే చేసుకుంటా ఇల్లు పంచాయతీ అంటే ఒక్కడే చేసుకోరా అని అంటే ఒక్కడు చేసుకుంటాడు. మీ కోరక్క తమ్ముడు కొడుకు పిచ్చపతి మునా చేసుకుంటా ఆయన పట్ట చేసుకున్నాడు. మాకు తెలియకుండా, ఎవరో తెలియకుండా పట్ట చేసుకొని మరి ఏ సంగతి భూమి అమ్ముదాము, దాని 2 కాళ్ళు ఇరిగినాయి అని అంటే భూమి ఎక్కేది నేనే పట్ట చేసుకున్నా, భూమి లేదు, నా భూమి అని ఇప్పుడు తిరగబడతాడు.